హైదరాబాద్లో మరో భారీ స్కామ్ వెలుగు చూసింది. దాదాపు 850 కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డ ఫాల్కాన్ ఫాంజీ స్కామ్ పేరుతో కూడా మోసాలు జరిగినట్లుగా కూడా సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం దర్యాప్తుకు సంబంధించిన మరిన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈఓడబ్ల్యూ డీసీపీ ప్రసాద్ సార్ ఉన్నారు. సార్, ఏంటి ఫాల్కాన్ ఫాంజీ స్కామ్, అసలు ఎలా జరిగింది, దీనికి సంబంధించిన దర్యాప్తు ఎలా కొనసాగుతుంది? ఈ ఫాల్కాన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ప్లాట్ఫామ్ అనేది ఒక ఫైనాన్షియల్ సంస్థ ప్రకారంగా ఇక్కడ మన మాదాపూర్లో పత్రికా నగర్లో అది నెలకొల్పింది. దీనికి అమర్దీప్ కుమార్ అని చెప్పేసి చైర్మన్గా ఉన్నాడు, ఎండీగా ఉన్నాడు. తర్వాత సంజయ్ కుమార్, తర్వాత ఇంకొక అతను వచ్చేసి మన యోగేందర్ కుమార్, మిగతా దాంతోపాటు కొంతమంది చాలామందితో కలిసి అది పెట్టారు. పాంజీ స్కీమ్ అనేది ఏంటంటే పోంజీ స్కీమ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ దాని మీదనే జరిగేది డిపాజిట్. కొంత ఏంటంటే మీరు తక్కువ టైం లోపల ఎక్కువ రిటర్న్స్ ఇస్తాం. తక్కువ టైం లోపల ఎక్కువ రిటర్న్స్ ఇస్తాను. దాదాపు 11 నుంచి 24% అంటే ఈజ్ వెరీ హై. సో దాంట్లో ఏం చేస్తారంటే ఆ విధమైన స్కీమ్ని వాళ్ళు చేస్తారు. మీరు డిపాజిట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు 24% ఇట్లా చేస్తుంది. వాళ్ళు మొత్తానికి దాని మీద చేస్తారు. చేసిన తర్వాత ఏమైందంటే వాళ్ళు ఫస్ట్ కొంతమంది జాయిన్ అయిన తర్వాత దాంట్లో ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డిపాజిట్స్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా తీసుకున్న తర్వాత దాన్ని ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ అంటాం మనం. ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అని డిపాజిటర్స్ అనుకుంటాం. దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ కొత్తగా జాయిన్ అవుతారు కదా, కొత్తగా అయ్యే వాళ్ళకు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసినటువంటి డిపాజిట్స్ అమౌంట్ అంతా కూడా ఈ పాత ఎగ్జిస్టింగ్ వాళ్లకు ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు అట్లా కొంత మీద ఈ విధంగా ఈ పాంజీ స్కామ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు దాన్ని రొటేట్ చేసుకుంటూ అట్రాక్ట్ చేస్తూ ఉండి ఇది చేస్తారు. జనరల్గా పబ్లిక్ కూడా కామన్గా ఏం అట్రాక్ట్ అవుతుందంటే తక్కువ పీరియడ్లో ఉన్నాయి, ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు అనేది దాంతో కొంచెం ఎక్కువ మొత్తంలో కూడా వాళ్ళు డిపాజిట్ చేస్తూ ఉన్నారు. సో ఇది 2021 నుంచి జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో కొంత పేమెంట్ చేయడము తీసుకున్న వాళ్ళు కొంతమంది, బట్ మ్యాక్సిమం ఏం చేశారంటే రీడిపాజిట్ చేశారు, రీఇన్వెస్ట్మెంట్ చేసేసారు, లాభం నగదు పెట్టినారు. అట్లా ఈ విధంగా ఏమంటే మన దగ్గర 6,979 మెంబర్స్ అక్రాస్ ద కంట్రీ నుంచి మన దొరికినటువంటి సమాచారం ప్రకారం అక్కడ ఉన్నటువంటి దాని రికార్డ్స్ ప్రకారం మనం తీసుకున్నది 6,979 మెంబర్స్ డిపాజిటర్స్గా తేలింది. దీంట్లో మన దగ్గర ఇప్పుడైతే 60 to 70 మెంబర్స్ మాత్రం మన దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేశారు. దీని మీద 3 కేసులు మనం రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత మనం నిన్ననే తర్వాత కావ్య నల్లూరి అనే ఒక అమ్మాయి, డైరెక్టర్ దాంట్లో బిజినెస్ హెడ్, తర్వాత ఇంకొక అతను ఏంటంటే పవన్ ఓదెలా అని చెప్పేసి అతను కూడా వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మెయిన్ అక్యూజ్ ఏమవుతుండే మనం అమర్దీప్ కుమార్, యోగేందర్, తర్వాత సంజీవ్ కుమార్, వీళ్ళంతా ఏమవుతున్నారో వీళ్ళు అబ్స్కాండింగ్లు ఉన్నారు. మిగతా వాళ్ళందరి మీద కూడా మనం ఇది చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళని ఆల్రెడీ మనం లుకౌట్ నోటీస్ కూడా సర్వ్ చేయడం జరిగింది. తర్వాత ట్రావెల్ డీటెయిల్స్ కూడా మనం పెట్టడం జరిగింది. తర్వాత మొత్తం ఎన్ని లేయర్లలో పోయింది ఈ డబ్బు అంతా, ఎన్ని లేయర్లలో పోయిందని వాళ్ళు దాదాపుగా ఏంటంటే ఒక 20 కంపెనీస్, షెల్ కంపెనీస్ క్రియేట్ చేసినట్లు మనకు అక్కడ ఉన్నటువంటి డాటా సమాచారం ప్రకారంగా దొరికింది. సో ఆ కంపెనీస్ ఎన్ని జెన్యూన్ ఉన్నాయి, ఆల్మోస్ట్ అయితే మ్యాక్సిమం మెజారిటీ కంపెనీస్ అన్ని కూడా బోకస్ అని తేలుతూ ఉన్నది. సో ఏమైనా కొన్ని కంపెనీస్ కానీ మిగతా వాటికి ఏ అకౌంట్స్కి వీళ్ళు డైవర్ట్ చేశారని తెలుస్తుంది. మొత్తం 1,700 crores వాళ్ళు కలెక్ట్ చేసినట్లు మనకు సమాచారం దొరికింది. దాంట్లో 852 crores, 800 crores దాకా రిటర్న్ చేసినట్లు, 852 crores అది డైవర్ట్ అయినట్లు ఎక్కడ ఉన్నదని చెప్పేసి దాని మీద మనం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. దీంట్లో ఏంటంటే స్పెషల్ టీమ్స్ కూడా మనం ఫామ్ చేసాము మిగతా వాళ్ళని అరేంజ్ చేయడానికి గురించి. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఇంకెవరైనా బాధితులు వాళ్ళు ఇంకేమైనా రిపోర్ట్ చేయాల్సి ఉంటే ఈఓడబ్ల్యూ సైబరాబాద్కు వచ్చి కూడా చేస్తే వాళ్ళ అప్లికేషన్స్ అన్ని కూడా మనం తీసుకొని దాంట్లో ఇన్వెస్టిగేషన్లో తర్వాత కేసులో ఇంక్లూడ్ చేస్తామని చెప్పి చేయడం జరుగుతూ ఉంది. సార్, హైదరాబాద్ కేంద్రంగా ఈ సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తుందా, దేశవ్యాప్తంగా ఇంకేమైనా బ్రాంచెస్ ఉన్నాయి? ఎందుకంటే బాధితులు ఢిల్లీ నుంచి వచ్చి కంప్లైంట్ చేశారు. బాధితులు ఎలా మోసపోయామని చెప్పారు సార్. ఇది మొత్తము వెబ్సైట్ ఉందండి, వెబ్ యాప్స్ ప్రకారంగా చేశారు. వెబ్సైట్ తర్వాత యాప్స్ ప్రకారం చేశారు. మొత్తం ఆన్లైన్లోనే దాంట్లోనే చేశారు. తర్వాత ఇప్పుడు బ్రాంచెస్ ఇప్పటివరకు అయితే మనకు సమాచారం ప్రకారంగా ఇక్కడనే హెడ్ క్వార్టర్స్ పెట్టారు. వాళ్ళంతా కూడా దే ఆర్ ఫ్రమ్ బీహార్. అమర్దీప్ కుమార్ వీళ్ళందరూ కూడా బీహార్. సో మనకు వచ్చిన సమాచారం ప్రకారంగా అయితే ఇంకా బ్రాంచెస్ ఉన్నాయి. మనం ఇన్వెస్టిగేషన్ ఇంకా తేలుతాయి. ఇప్పటివరకు అయితే ఎక్కడో ఇక్కడనే హెడ్ క్వార్టర్ అయినా వాళ్ళు మెయింటైన్ చేశారని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సార్, ఎట్లా నమ్మించారు? దేశవ్యాప్తంగా దాదాపు 6,000 మందికి పైగా బాధితులు ఉన్నారు. అసలు ఎట్లా నమ్మించారు వీళ్ళను, ఎలా మోసపోయారు?
అది చెప్పాం కదా, అక్రాస్ ది కంట్రీ నుంచి వాళ్ళంతా కూడా డిపాజిట్ తీసుకున్నారు. ఒకటి ఏంటంటే హై రిటర్న్స్ ఇస్తున్నామని, హై రిటర్న్స్ ఇస్తున్నామని చెప్పేసి ఎక్కువ 24% అనే వరకు చాలా ఎక్కువ హై రిటర్న్స్. పీరియడ్ కూడా తక్కువ కదా, 6 months తర్వాత 1 year అని పెట్టి కొన్ని డిఫరెంట్ ఇది పెట్టారు. తర్వాత కొన్ని ఏం చేస్తారంటే కొన్ని కంపెనీస్ను మేము కంపెనీస్లలో మేము ఇటు మనీ ఇన్వెస్ట్ చేసి దాంట్లో వచ్చే లాభాల ద్వారా మీకు ఇస్తామంటారు. బట్ దాని స్కీమ్లో వాళ్ళ దగ్గర ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ కొంత లాభాలు కూడా ఇచ్చారు. ఇచ్చారు, కొంతమందికి ఇచ్చారు, స్టార్టింగ్లో ఇచ్చారు, కొంతమంది ఇచ్చారు. అట్లా 800 crores దాకా కొంతమంది ఇచ్చారు కదా, అట్లా నమ్మించడానికి కొంతమంది చేశారు. కానీ మ్యాక్సిమం చాలామంది మాత్రం దాంట్లో నష్టపోయారు. అది యాక్చువల్లీ స్కీమ్ పర్పసే అది. స్కీమ్ పర్పస్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అంటారు. పోంజీ మీన్స్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. అమర్దీప్ కుమార్ అసలు ఎక్కడికి సంబంధించిన వ్యక్తి సార్? ఇప్పటికే ఇందులో ప్రధాన నిధులుగా ఉన్నారు, ఈ సంస్థకి కూడా చైర్మన్గా ఎండీగా కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఎస్ కరెక్ట్. అమర్దీప్ కుమార్ అలియాస్ అమర్దీప్ సింగ్ అంటే ఆయన చైర్మన్ కమ్ ఎండీగా ఉన్నాడు. ఈ హేల్స్ ఫ్రమ్ బీహార్. సో అక్కడ నుంచి ఉన్నట్లు కాబట్టి దే ఆర్ ఫ్రమ్ యాక్చువల్గా బీహార్. అందులో వాళ్ళ ఒక అతను బ్రదర్ కూడా ఉన్నాడు, ఇంకొక రిలేషన్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఫ్రమ్ బీహార్. బట్ అక్రాస్ ద కంట్రీ ఢిల్లీ, బాంబే, తర్వాత మిగతా గుజరాత్ అన్ని చోట్లకి వెళ్ళి కూడా వీళ్ళు అమౌంట్స్ ఇన్వెస్ట్మెంట్ కింద డిపాజిట్ కింద తీసుకున్నారు. కాబట్టి చాలామంది డిఫరెంట్ అక్రాస్ ది కంట్రీ నుంచి మన దగ్గరకు వచ్చేసి కంప్లైంట్ చేయడం జరుగుతూ ఉంది. సార్ కీలకంగా దుబాయ్ కేంద్రంగా ఈ స్కామ్ జరిగిందన్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన ఏమైనా ఆధారాలు సేకరించారా? ఎందుకంటే 850 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీలకు కూడా వీళ్ళు తరలించినట్లుగా కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. దానికి సంబంధించి ఏంటి? విదేశీ కంపెనీలు కొన్ని క్రియేట్ చేశారు, వాటి జెన్యునెస్ కూడా మనం వెరిఫై చేయాలా, అదొకటి ఉన్నది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు మన కంట్రీలో మన దేశంలో కూడా కొన్ని కంపెనీస్ క్రియేట్ చేశారు కదా, వాటి జెన్యునెస్ కూడా మనం వెరిఫై చేయాల్సిన అవసరం ఉన్నది. అది ఇట్ ఇస్ గోయింగ్ ఆన్. తర్వాత ఏంటంటే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారా, దుబాయ్ కేంద్రం ఉందా, దుబాయ్ కేంద్రం లేదా అని చెప్పేసి మొత్తం హెడ్ క్వార్టర్ అయితే ఇక్కడనే పెట్టారు. వాళ్ళు దుబాయ్కి పోవటం రావడం, అక్కడ బిజినెస్ ఉందని చెప్పేసి ట్రావెల్ చేయడం అదన్నీ కూడా ట్రావెల్ డీటెయిల్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తాను, వాటి మీద వస్తుంది. బట్ మనకు తెలిసినంత వరకు అయితే మాత్రం ఇక్కడ హెడ్ క్వార్టర్ మాత్రం మన దగ్గరనే మాదాపూర్లో పెట్టారు. సార్ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. ఇది ఒక బిగ్ స్కామ్గా కూడా మనం చెప్పుకోవచ్చు, 850 కోట్ల రూపాయలు. సో ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తారు మీరు? అది చెప్పాం కదా, 6,900 ఆల్మోస్ట్ ఆల్ అప్రాక్సిమేట్లీ 7,000 పీపుల్ ఫ్రమ్ అక్రాస్ ది మొత్తం కంట్రీ మొత్తం నుంచి వాళ్ళు వసూలు చేశారు. కాబట్టి మనం ఏంటంటే పబ్లిక్ కూడా ఒకటే వాట్ వీఆర్ అప్పీలింగ్, అందరికి కూడా మనం అప్పీల్ చేయడం ఏంటంటే మీరు ఇటువంటి స్కీమ్లలో అప్రమత్తంగా ఉండండి. మీరు తక్కువ టైం లోపల ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అనే దాన్ని మనం ఆశపడిపోతే కొంచెం ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ స్కీమ్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము అని ఇట్లా హౌ యూ కెన్ తక్కువ టైం లోపలనే ఎక్కువ మనకు చేసారని మాత్రం దాంట్లో మనం నమ్మాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇటువంటి సంస్థల్లో మీరు పెట్టుబడులు పెట్టొద్దని చెప్పేసి అందరు కూడా అప్పీల్ చేయడానికి విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ ఫైనల్గా ఈ నిందితుల కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టినట్లు కూడా తెలుస్తుంది. ఎన్ని బృందాలను ఏర్పాటు చేశారు? ఎందుకంటే దేశంలో ఉన్నారా, దేశం విడిచిపోయారా అన్న సందేహం కూడా ఉన్న నేపథ్యంలో ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు 3 to 4 స్పెషల్ టీమ్స్ పెట్టాము, ఒక ఏసీపీని పెట్టాము, తర్వాత ఒక ఇన్స్పెక్టర్ పెట్టాము, కొంతమంది సబ్ ఇన్స్పెక్టర్తో ఒక 3 టీమ్స్ మనం స్పెషలైజ్డ్గా మనం అరేంజ్ చేయడం జరిగింది. దాని మీద బాగా జరుగుతూ ఉంది ఇన్వెస్టిగేషన్లో. మనం విల్ గెట్ ప్రోగ్రెస్ విత్ ఇన్ సూన్.